బ్రో దేవరా నుంచి మరో సాంగ్ వచ్చింది, ఎలా అనిపించింది? దౌడి నిజంగా అమ్మో ఇది మరీ రొమాంటిక్. ఎన్ని సాంగ్స్ అన్న అసలు రొమాంటిక్, చుట్టుమల్లే రొమాంటిక్ సాంగ్, దౌడి రొమాంటిక్ సాంగ్. మొన్న ఒక లీక్ అయింది అన్న, ఆయుధ పూజ ఒక సాంగ్ లీక్ అయింది. అమ్మ నేను ఏ షర్ట్ పెట్టుకునే ద్వారా నాకు అర్థం కాలేదు. ఏ షర్ట్ పెట్టుకోగానే అమ్మ చాలా పంపించింది. మన ఉంటున్నా సైఫ్ అలీ ఖాన్ తనకు దేవరికి మధ్య జరిగే యుద్ధం, అంటే యుద్ధం చేయడానికి వేసేటప్పుడు ఆయుధ పూజ చేస్తారు కదా, అలాంటి పూజ అనిపించింది. చాలా మాసం అనిపించింది. మీరు చూడండి, ఫియర్ సాంగ్ వచ్చింది స్టార్టింగ్లో, అది ఒక 50 millions వరకు వెళ్ళింది. తర్వాత చుట్టుమల్లే సాంగ్ వచ్చిన తర్వాత వామ్మో 100 millions వెళ్ళిపోయి భయ్యా. దాన్నే ట్రోల్ చేశారు సినిమా, ఈ సాంగ్ బాగలేదు, ఇది శ్రీలంకలో కాపీ కొట్టరు, ఇది అయిపోయి కొరటల్ షో అయిపోయింది, అసలు బక్కోడు అసలు అనిరుద్ధి ఏం కొడుతున్నారు అన్నారు. సో ఆ బక్కోడు ఈరోజు 100 million కొట్టి చూపించండు. అదంతా ఒక ఎత్తుకుంటే దౌడి సాంగ్ అమ్మో, ఇది మామూలు రొమాంటిక్ సాంగ్. చాలా మంది దేవర్ నుంచి వచ్చి ప్రతి ఒక్క ఏ అప్డేట్ కూడా చాలా అంటే చాలా ట్రెండింగ్ ఉందన్న. వాళ్ళకి జీరో ప్రమోషన్తో సంబంధం లేకుండా చాలా చక్కగా ప్రమోషన్, చాలా చక్కగా సాంగ్స్ చాలా రిలీజ్ చేశారు. అంత రొమాంటిక్ ఫీల్ వెళ్ళిపోతారు. చుట్టుమల్లే సాంగ్ లాగానే అనిపించింది. చూద్దాం, మరి టైలర్ రోడ్ రిలీజ్ అవ్వాలి, ఇంకా టీజర్ రిలీజ్ కావాలి, చాలా ఉంది. సెప్టెంబర్ 27 రిలీజ్ సినిమా, ఇంకా 2-3 weeks ఉంది అంతే. వెయిట్ చేస్తున్నారు మీరు? అసలు సినిమా చాలా దగ్గర ఉంది, ఇంకా వాళ్ళు ఏం అప్డేట్ ఇవ్వట్లేదు. ఓన్లీ ఒక సాంగ్ అంటారు, సాంగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ 1 week మేబీ టీజర్ అవుతారేమో. నాకైతే చాలా హ్యాపీ ఉంది. దేవర నుంచి వచ్చే ప్రతి అప్డేట్ చాలా చాలా బాగుంది. ఫీవర్ సాంగ్ అయితే ఒక చరిత్ర సృష్టించింది. తర్వాత చుట్టుమల్లే సాంగ్ చాలా బాగా అనిపించింది.